హలో గైస్ వెల్కమ్ టు బ్లాక్స్ ఫ్రూట్స్. మన మైక్రాఫ్ట్ నుంచి ఇప్పుడు రోబ్లాక్స్కి వచ్చేసాం బ్లాక్ ఫ్రూట్స్ ఆడటానికి. మనతో పాటు ఉన్నాడు రోహిత్. హలో రోహిత్. హలో. యా. హలో గైస్. తినే నాకు హెల్ప్ చేసింది బ్లాక్ ఫ్రూట్స్లో. ఇది యాక్చువల్గా C2 కదా రోహిత్. ఎస్. యా. C2. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఆడుతున్నాను. ఆ, ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మేము కొంచెం గ్రైండ్ చేస్తున్నాం. మళ్ళా ఈ బ్లాక్ ఫ్రూట్ ఏంటి అనేది మళ్ళా మొత్తం బ్రో నాకంతా వివరించి చెప్పాడు. C1లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు చేసి C2కి వచ్చేసాం. ఇప్పుడు నా లెవెల్ అయితే 902 ఉంది. 5 మిలియన్ డాలర్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా లేదు. సో ఫస్ట్ C2కి వచ్చాక ఇక్కడ కొన్ని క్వెస్ట్లు ఉన్నాయి. ఈ క్వెస్ట్లు అయితే ఫినిష్ చేశాను నేను. సో బ్రో హెల్ప్తో మంచిగా గ్రైండ్ చేసాం. సో ఈ క్వెస్ట్ గివర్ దగ్గరికి వచ్చేసి రైడర్స్ని, మెర్సనరీస్ని, డైమండ్ని డిఫీట్ చేసాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి ఇటువైపు స్పాన్ పైరేట్స్ ఉంటారు కదా, ఆ స్పాన్ పైరేట్స్ వైపు కూడా డిఫీట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ 2 వరకు ఫినిష్ చేసాం గైస్. సో నెక్స్ట్ కొలెసియంలో వాళ్ళని విడిపించాను ఇందాకే. బ్రో ఏం పవర్ బ్రో అది, పెద్దగా అయిపోయావు. బ్రో డ్రాగన్ బ్రో. ఓ హీస్ ఎ డ్రాగన్ యూజర్ గైస్. సో మోస్ట్ పవర్ఫుల్ ఫ్రూట్ని పట్టుకొని ప్రొఫైల్ చూడు బ్రో, ప్రొఫైల్. ఈజ్ ఎ పవర్ఫుల్ గై. సో నాకు మీ హెల్ప్ కావాలి రోహిత్ నెక్స్ట్ లెవెల్స్లోకి వెళ్ళటానికి. ఓకే, అలాగే చేసేస్తాలే దీన్ని. ఎందుకంటే ఇది చాలా చాలా స్టోరీ ఉంది. ఐ మీన్ చాలా క్వెస్ట్లు ఉన్నాయి. ఇది బేస్డ్ ఆన్ పాపులర్ మాంగా వన్ పీస్. ఇప్పుడు వరకు వీడియోస్ ఎందుకు చేయలేదంటే తినకి గేమ్ కొంచెం అర్థం అవ్వాలని ఇప్పుడు వరకు చేయలే. ఇప్పుడు పర్లే, ఇప్పుడు అర్థమైంది. యా, కొంచెం కొంచెం అర్థమవుతుంది గైస్. బ్లాక్ ఫ్రూట్ కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. పునర్దాకా పట్టించుకోలేదు ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ వన్ పీస్ మాంగా. అసలు వన్ పీస్ మాంగానే నేను చూడలేదు. కాకపోతే ఇప్పుడు లైవ్ సిరీస్ వచ్చింది కాబట్టి మన అమెజాన్లో కొంచెం ఇప్పుడు ఆ లైవ్ సిరీస్ చూసి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ ఈ గేమ్ని కంటిన్యూ చేసి స్టార్ట్ చేశాను. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ మర్చిపోయాను నేను. నెట్ఫ్లిక్స్ అనుకుంటాలే. యా యా యా. సో నెక్స్ట్ ఏం చేయాలి? యా యా యా. సో మీ ఇద్దరు కలిసి ప్రోగ్రెస్ అవుతాము. తన ఛానల్లో కూడా, తనకి ఓ ఛానల్ ఉంది. సో తను కూడా ఈ బ్లాక్ ఫ్రూట్ మీదే వీడియోస్ అది పెడుతుంటాడు. సో నేను చేసే ప్రోగ్రెస్ ఇప్పుడు దీనిలో పెడతాను, తను కూడా కొలాబ్ లాగా ఇద్దరం కలిసి చేస్తాం ఈ వీడియోస్. ఓకే గైస్. సో నెక్స్ట్ కాకపోతే నాకు డ్రెస్ లేదని చెప్పవకండి. నా డ్రెస్ బ్లాక్ ఫ్రూట్ వాడు తీసేశాడు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది వాడుకోవాలి కదా ఎన్పిసి. నెక్స్ట్ ఎన్పిసి ఇక్కడ అయిపోయింది. నేను జర్మనీని డిఫీట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయాలి. ఓకే, అదే ఆరో మాకు చూపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇప్పటిదాకా నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కదా షాప్లో. సో లైట్ పర్మనెంట్ ఉంది, బుద్ధ పర్మనెంట్ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళటానికి లైట్ ఎక్విప్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం. డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఈ స్వాట్స్ ఉన్నాయి కదా దానికోసం. యా, లెజరీ స్పాట్స్లో కూడా ఒకటి కలెక్ట్ చేసాం గైస్. బై లక్కీగా వచ్చింది. జస్ట్ అంటే అది ఒక 4 గంటలు సర్వర్లో అది లక్కీగా, నాకైతే లక్కీయే కదా. ఇప్పుడు వెయిట్ చేసి వీడు మేనేజర్ గారు చెప్తారంటే గైస్ లొకేషన్ ఎక్కడో, వీళ్ళు వెళ్ళి వెతుక్కునేటప్పుడు మన రోహిత్ గా లొకేషన్ అది ఫైండ్ అవుట్ చేశాడు ట్రేడర్ది.
ఆ ట్రేడర్ దగ్గరికి వెళ్ళంగానే వాడు స్వాడ్ అమ్మితే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ స్వాడ్ ఉంది. సో, అందుకని నేను తీసుకున్నాను. నా దగ్గర లైక్ 6 మిలియన్ అలా ఉన్నాయి. అందుకని నేను తీసుకున్నాను ఇందాక. సో, దా ఒక రోల్ చేద్దాం. యాహ్! ఒక రోల్‌కేం గాదు. నువ్వే నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్ ఆహ్, డొనేట్. డొనేట్. సో, ఇగో ఓకే. పర్లేదు. 128 నాదైతే 440. సో, ఏమొస్తదో 4 చూద్దాం. ఓయ్! లైటా? కాదు స్మోక్. స్మోక్. నీ దగ్గరుందా? స్మోకా? ఒక్క నిమిషం. సరే. లేదనుకుంటా. అక్కడ కాదు. సారీ ఇక్కడే గదా! మర్చిపోయా. అన్నీ స్మోక్ లేదనుకుంటా. అన్నీ రకరకాల ఫ్రూట్స్ స్మోక్ వస్తున్నాయి. ఆ! ఒక ఫ్రూట్‌ది డబుల్ ఎక్స్ మనీ అయి గూడా ఉన్నాయన్నమాట. హ్మ్. అది స్టోర్ చేసుకోవచ్చులే అని తీసుకున్నాను. సో, నాకైతే నెక్స్ట్ డ్రాగన్ అయితే పర్మనెంట్ మా అన్న ఇచ్చాడు. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని. యాక్చువల్‌గా డ్రాగన్ ఇచ్చింది నేనే గైస్ మనోడికి. అలాగే రాజు భయ్యాకి కూడా ఇచ్చాను నేను. సో, రాజు గేమింగ్ అని ఉంటది. కావాలంటే యూట్యూబ్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ హిమ్ టు నాకైతే ఆల్సో. నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాది రోహిత్ తెలుగు గేమింగ్ అని ఉంటది. ఎందుకులే అది లింక్ ఉంటుంది. లింక్ నువ్వు అట్లా పంపాలి. యాహ్! నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఇద్దరిని. నేను కూడా త్వరలోనే వీడియో చేస్తా. కానీ ఇప్పుడు కష్టం. తర్వాత చేస్తా కొలాబ్ వీడియో. యాహ్! ఇప్పుడు రికార్డ్ చేయలేను నేను. యాహ్! రికార్డ్ ఇప్పుడు చేస్తే ఇక్కడికి గేమ్ చూపిస్తుంది గైస్. ఇందాకైతే నేను కొంచెంసేపు మన రోహిత్ రాకముందు ఒక 2x తీసుకొని ఈ మెరైన్ లెఫ్టినెంట్స్ వాళ్ళని కిల్ చేశాను. సో, ఇప్పుడు నెక్స్ట్ గైస్ మెరైన్ కెప్టెన్స్. నేను నేనొచ్చే వరకు ఆగలేదు ఈయన. కాబట్టి నేను ఈయన తెచ్చుకొని పారిపోతా. ఉయ్. వద్దొద్దొద్దు. ఎవరు ఎవరు? ఆ! ఈ పవర్ మార్చుకుంటా గైస్. బుద్ధాలోకి మార్చుకొని గ్రైండ్ చేద్దాం. బుద్ధాదైతే కొంచెం మంచిగా గ్రైండ్ అయితుంది. మొన్న బుద్ధ రైడ్ చేయలేదా నువ్వు? అయిపోయింది. అయిపోలే. అవేకెన్ బుద్ధ అయింది. అవేకెన్ బుద్ధ మరెందుకని చిన్న అయింది. బుద్ధ నడిచింది? చిన్న బుద్ధ చిన్ అహా! నేను చూపిస్తా ఉండు. అవన్నీ షిఫ్ట్ నొక్కాక కూడా మారొచ్చు. ఇదిగో. ఓకే. 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 ఆళ్ళు కాదు. వాళ్ళు కాదు. వాళ్ళు కాదు. కెప్టెన్సే. ఇంకో ఇప్పుడు నేను కెప్టెన్స్‌ని ఫైట్ చేయాలి. లెఫ్టినెంట్స్ అయిపోయారు. లెఫ్టినెంట్స్‌ని అయిపోయారు. నేను కెప్టెన్స్‌ని ఫైట్ చేస్తున్నా. చెప్పండి గైస్. సో, కానీ నేను బాసుల విషయంలోనే నేను ఈయనకి హెల్ప్ చేస్తా. మిగతాదంతా ఈయనే చేయాలి. ఓకే. ఏమంతేనా శ్రీ బ్రో? యాహ్! అంతేగా. గ్రైండ్ చేయాలి గైస్. ఇది బాగా గ్రైండింగ్ గేమ్. సో, మనం బాగా గ్రైండ్ చేస్తేనే ఈ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. మీకు బాగా లెవెల్స్ పెరగాలంటే త్వరగా కోడ్స్ వస్తాయి. త్వరగా యాహ్! శ్రీ యాహ్! బ్రోని 100 సబ్స్ నాకు 100 సబ్స్ చేసేయండి. నేను చాలా క్లోజ్‌లో ఉన్నా. శ్రీ బ్రో నువ్వు ఎన్ని సబ్స్ ఉంది నీకిప్పుడు ప్రెజెంట్? ప్రస్తుతానికి ఒక 40 అయినట్టున్నారు. నాకు యాహ్! 71 అయ్యారు. ఓకే. సో, తొందరగా 100 చేస్తే 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ కింద లైవ్ అయితే పెడతాం. యాహ్! ఒకరోజు చేద్దాం ఒకరోజు ఆయన లైవ్ పెడతా. ఒకరోజు నేను లైవ్ పెడతా. తప్పకుండా. సో, కొద్దిసేపు ఇదంతా గ్రైండ్ చేస్తాం గైస్. ఆ తర్వాత మీకు ఆహ్, మొత్తం స్టేటస్ ఏంటో చెప్తాం. ఓకే. అంటే అప్పటికి ఫస్ట్ లెవెల్స్ నువ్వు క్వెస్ట్ పెరుగుతాయి గదా! తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు క్వెస్ట్ తీసుకోవాలి సార్. యాహ్! సో, దీనిలో క్వెస్ట్ తీసుకోకుండా గ్రైండ్ చేస్తే మనకేం రాదు గైస్. నేను మర్చిపోయానది. అది. క్వెస్ట్ తీసుకొనే బ్రో అంటే తీసుకున్నా పెద్దగుండి కూడా యాక్చువల్‌గా. తీసుకోవచ్చు. హ్మ్. పెద్దగుండి కూడా తీసుకోవచ్చు నువ్వు. యాహ్! తీసుకోవచ్చు. కాపోతే నేను ఇంకోటి ట్రై చేస్తున్నాను గైస్. సో, బుద్ధ పవర్స్ ఓకే. కాపోతే వాటర్ కుంఫుది నాకు బాగా నచ్చింది చిన్నోడిలాగా. ఇట్లా. సరే అయితే అది. నేను కొంచెం హెల్ప్ చేస్తాను. మనోడు బాగా పవర్‌ఫుల్ గైస్. వాడు ఒక చెయ్యేస్తేనే అంతా హెల్త్ దిగిపోతుంది ఎన్‌పీసీలది.
ఓహ్! ఇప్పుడు నీ అంటే లెవెల్ ఎంత నేను రోహిత్? 2800 అండ్ నేను అబ్బో! నా నా అకౌంట్‌లో నేను నా సెకండ్ అకౌంట్‌తో వీడియోలు చేస్తున్నా. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. నాకు కూడా యాహ్! కొంచెం మోటివేషన్ నీ నీ 2 అకౌంట్స్ మెన్షన్ చేద్దాం డిస్క్రిప్షన్‌లో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నీది చూసి. ఓకే. కంటెంట్ మాత్రం మంచిగా చేయాలి. ఓకే. ఇప్పుడైతే కొంచెం గ్రైండ్ చేసినాం గైస్. కాకపోతే మనకి వచ్చిన స్టాట్స్‌ని ఈ స్వాడ్‌లో పెట్టాను ఇప్పుడు నేను. ఒక 100 స్వాడ్‌కి ఇచ్చాం. సో, ఎందుకంటే ఇది కూడా స్వాడ్‌ని మనం ఇది షీజు స్వాడ్ కదా! దీనికి కూడా 300 తీసుకురావాలి. ఇప్పుడు చేసే గ్రైండింగ్ అంతా షీజుని ఇంప్రూవ్ చేయటానికి ఈ స్వాడ్‌ని. షీజు స్వాడే కదా ఇది? యెస్. యెస్. యాహ్! ఎందుకంటే టీటీకే కోసం. వన్ ఆఫ్ ది 3 స్వాడ్స్. టీటీకే కోసం. ట్రూ ట్రిబుల్ కటానా టీటీకే మీన్స్. యాహ్! సో, ఇప్పుడు దీంతో ఫైట్ చేద్దాం. బ్రో కొంచెం హెల్ప్ చేయాలి బ్రో నువ్వే. నేనున్నా. అమ్మో! అమ్మమ్మో! వీళ్ళు డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నారు బ్రో. బుద్ధ కింద మారేయ్. ఓహ్! బుద్ధ కింద మారితే నీకు డిఫెన్స్ పెరుగుద్ది. అంటే ఓకే. పెరగమంటే వాళ్ళ బుద్ధ దగ్గర కింద నుంచి మారి చాలా ఈ స్వాడ్‌తో ఫైట్ బ్రో చేయాలా? బ్రో. అంతేగా? ఆ! అయినా బుద్ధ కొడుతున్నారే వీళ్ళు. ఓకే. 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 ఓహో! ఇది సరే. సరే. ఇక్కడ రాయు. నేను ఇంకా చాలా ఓహ్! హెల్త్ తగ్గించేసాను. తీసేస్తున్నారు బాబోయ్! వీళ్ళ హెల్త్‌ని చాలా తగ్గించేసారు ఇక్కడ. నా హెల్త్ తగ్గిపోయింది. వీళ్ళు ఇక్కడికి బుద్ధ రా ఉన్నా ఇక్కడికి. గానీ బాగా ఫైట్ చేస్తున్నారు కదా! ఇది ఏంజల్ రే. ఇది అసలు V1 V2 ఆ బుద్ధ అసలేం అర్థం కావట్లే. V1 అంటే ఇప్పుడు ఈ చుట్టూతో ఉన్న ఇది సర్కిల్ రాలేదు దీనిలో ఎందుకో నాకు. అదే నాకు అర్థం కావట్లేదు. అహా! సర్కిల్ వస్తే ప్రతి సర్కిల్ వచ్చి అక్షరాలు వస్తున్నాయి దానిలో మామూలుగా. అవునా? రావట్లేదు కదా ఇప్పుడు. ఏ ఇప్పుడు ఎందుకో ఏదో నీకొస్తున్నాయా గ్లిచ్ అయ్యి అట్లా? రాలేదు అంతే. ఇంతకుముందు వచ్చాయా? వచ్చాయి. ఇగో చూడు వాళ్ళు ఒక దెబ్బేస్తే పోయేటట్టు కొట్టా. వాళ్ళ బ్లేడ్స్ అసలు రేస్ లాగా వస్తున్నాయి గైస్. చూడు చూడు. బుద్ధాకి కూడా అసలు హెల్త్ తగ్గిస్తున్నారు వాళ్ళు. నాకు ఒక్క హెల్త్ కూడా తగ్గట్లేదు. నువ్వంటే మ్యాక్స్ లెవెల్ ఉందాం అన్నా. నేను ఇన్స్టింగ్ ఆన్ చేసుకోమని అందుకే చెప్పేది. అవును ఇన్స్టింక్ట్ లాంచ్ చేసే ఉంచా కదా. ఓ లేదు ఆన్ ఇప్పుడు చేయలా. ఆన్ ఉందా? మర్చిపోయాను నేను. తెలుసు. ఈ గ్రీన్ కలర్‌లో అసలు ఇది డిఫరెంట్‌గా ఉంది ఇన్‌స్టింక్ట్ అనేది. ఏం కాదు. కలర్ కొంచెం మారిపోతుంది గదా! సో, ఆ కాదు నువ్వు కలర్స్ వల్ల ఇన్స్టింగ్ V2 చేయాలంటే 5000 డాడ్జెస్ చేసి ఉండాలి. తెలుసా? అబ్బో! 5000 డాడ్జులు చేస్తేనే అప్పుడు నీకు ఇన్స్టింగ్ V2 వస్తుంది. ఒక్క నిమిషం నేను వాళ్ళని తీసుకోవడం మర్చిపోతున్నా. సో గైస్ ఇలాగైతే గ్రైండ్ చేస్తూ ఉంటాం. యాహ్! ఇలా గ్రైండ్ చేసి మళ్ళా బ్యాక్ స్టేటస్ చెప్తాను గైస్. యాహ్! ఇప్పటిదాకా గ్రైండ్ చేసాం గైస్. చాలా టైం పట్టింది గ్రైండ్ చేయడానికి. 927 లెవెల్స్ వచ్చాయి ఇప్పటికి. నెక్స్ట్ ఆర్బిటస్ అంట. బ్రో ఆర్బిటస్‌ని బ్రీడ్ చేయాలి బ్రో. బాస్‌లా ఉన్నాడు వీడు. యాహ్! వీడెక్కడుంటాడు? ఫాలో మీ. యెస్. కమ్ ఆన్. ఇలాగా నడుచుకుంటూ వెళ్తే ఇగో ఇక్కడ ఉంటాడు. ఓకే. నేను బుద్ధా తీసుకొని ఫైట్ చేయడానికి ట్రై చేస్తా. ట్రై చేయి. నీకు హెల్ప్ కావాలంటే అప్పుడు నేను మధ్యలో వస్తా. స్వాడ్‌తో ట్రై ఫైట్ చేయి చేయమంటావా? లేకపోతే వాటర్ కుంఫు బెస్ట్ అంటారా? వాడు ఫస్ట్ కొంచెం హెల్త్ వాటుకుంటుంది. లాస్ట్‌లో చచ్చిపోతాడు అనేటప్పుడు ఇంక స్వాడ్ తీయొచ్చు. ఉండు నేను కూడా సాయం చేస్తాను. ఓ ఓ ఓ. ఇంక తీసేయి స్వాడ్ తీసేయి. స్వాడ్ తీసేయి. స్వాడ్‌తోనే చేసేస్తున్నా. యెస్. Yes. యెస్. ఓ ఓకే. ఓ. ఏమైనా వచ్చాయా ఐటెమ్స్? Yes. ఏదో 3 ఐటెమ్స్ వచ్చాయి మనకి. ఇది ఓకే. ఇక్కడ స్వాడ్ డ్రాప్ అవ్వలేదు. ఓకే. ఏం రాలేదు మనకి.
మెటీరియల్స్ అనుకుంటా. యాహ్! ఇయన్నీ లెదరు బంచ్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చేసాయి. చాలా వరకు వచ్చేసాయి ఇవి. హ్మ్. ఇది అది ముద్ద ఎందుకో చుట్టూతా సర్కిల్ రావట్లేదు ఇక్కడ. వెరైటీగా ఉంది సో, కదా బ్లాక్ చూడటానికి. కలర్ అసలు ఒక్క నిమిషం అంతే ఉండు. ఎవరు పెద్దగుంది? అరే! నేనే పెద్దగుంటాను. నీది మీడియం సైజ్ ఇది. అరే! అదిగో. ఏందో మోకాళ్ళ వరకు మోకాళ్ళ వరకు బుద్ధ అనేది అసలు బావుంది. చాలా పెద్దదొచ్చేస్తది. ఇంగా నీకు ఇప్పుడు బుద్ధ కాబట్టి ఇట్లుంది. ఇంగ యాహ్! ఒకప్పుడు పాతకాలం బుద్ధ అయితే ఫ్యాక్టరీ చూసావు గదా! ఫ్యాక్టరీ హ్మ్. దానికన్నా హైట్‌గుంటది. ఎందుకు ఇక్కడంతా చీకటిగుంది? చీకటిగా ఉంది ఇక్కడ. అంత లైట్ లేదు. నైట్ అయింది. నైట్ అయింది గదా! ఓకే. స్లీపెయ్. స్లీపేద్దాం. నైట్ స్కిప్. ఏంది ఇది మైన్‌క్రాఫ్ట్ లాగా స్లీప్ కూడా ఉంటదా దీనిలో? ఏమో ట్రై చేద్దాం. ఉయ్ నీళ్ళలో పడిపోతే అదే స్లీప్. ఆ! నీళ్ళలో స్విమ్మింగ్ దిగొచ్చా? చేద్దాం. హెల్త్ పోతుందయ్యా నాకైతే హెల్త్ పోతుంది. నువ్వెలా దిగుతున్నావు? ఆ! నాకు ఇదిగో నా వెనకాల కనిపిస్తుంది ఒకటి. ఓకే. ఎలివేషన్ షీల్డ్ అనమాట. 90% హుహు. వాటర్ డ్యామేజ్ తగ్గిస్తది. ఓకే. ఈ ఇది వన్ ఆఫ్ ద షీజుకైతే హార్డెస్ట్ వీడియో. ఇప్పుడు షీజుకైతే 179 లెవెల్స్ ఉన్నాయి. సో ఇంకా దాన్ని మనం 300 3 చేయాలి డేస్ కదా? చేయాలి. ఓకే. యెస్. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రోజుకి ఇంతే గైస్. ఇంకా ఇది లాట్స్ ఆఫ్ మొత్తం గ్రైండ్ చేయాలి మేము. 300 లెవెల్‌కి తీసుకురావాలి. సో, నెక్స్ట్ ప్రోగ్రెస్‌ని వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. వాచ్ అవర్ వీడియోస్. వాచ్ రోహిత్ వీడియోస్ యాస్ వెల్ ఇన్ హిస్ ఛానెల్. బై. బాయ్.